స్వర్గీయ దాసరి నారాయణరావు గారి ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో ఎలా పాల్గొనాల్సి వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. మరి ఇప్పుడు దాకా కూడా మాట్లాడిన పెద్దలందరూ ఆయన గురించి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. సినిమా పరిశ్రమకి ఏదైతే 24 క్రాఫ్ట్స్ అంటారో ఆ 24 క్రాఫ్ట్స్లో కూడా తనంటూ ఏంటో ప్రత్యేకత చాటుకున్న గొప్ప వ్యక్తి. ఒక రంగస్థల నటుడిగా, ఒక మాటల రచయితగా, ఒక పాటల రచయితగా, ఒక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అది ఇదని కాకుండా అన్ని రంగాల్లో కూడా ఒక వ్యక్తి అంతటి ప్రావీణ్యం సంపాదించడం అంటే అది మామూలుగా హ్యూమన్లీ ఇంపాసిబుల్. అంతేకాదు మొట్టమొదటిసారిగా దర్శకత్వానికి ఒక ప్రైడ్, అంటే దర్శకుడు అనేవాళ్ళు ఒక షిప్ కెప్టెన్తో సినిమాకి అటువంటి ప్రాధాన్యత ఉందని చెప్పి ఒక ప్రైడ్ తెచ్చిన వ్యక్తి కూడా దాసరి నారాయణరావు గారు. మరి ప్రత్యేకించి నాకు ఆయనతోటి ఒక చక్కటి అనుబంధం ఉండేది. ఏదైతే మన హాస్పిటల్లో చేరే 2 రోజుల ముందు కూడా ఇట్లా ఫోన్ చేసి, బాబు ఇట్లా విశాఖలో ఒక 2 యూనియన్ల మధ్య కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఒకసారి పిలిచి ఇద్దరితో కూడా కూర్చోబెట్టి మాట్లాడు, ఎందుకంటే ఆ టెక్నీషియన్స్ గొడవ పెడితే మళ్ళీ అది ఫ్యూచర్లో పెద్ద అవుతుంది కాబట్టి అది మంచిది కాదు, మాట్లాడని చెప్పని ఆ రోజు చెప్పడం జరిగింది. తప్పకుండా అన్న పిలిచి మాట్లాడతాను కూడా చెప్పాను. అప్పుడు అడిగాను, ఆరోగ్యం ఎలాగో ఉందంటే బ్రహ్మాండంగా ఉంది, అంతా పర్ఫెక్ట్ అయిపోయిందని చెప్పి చాలా సంతోషం కూడా చెప్పడం జరిగింది. ఇలా జరగడం అనేది చాలా బాధ. మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, ప్రత్యేకించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇండస్ట్రీలో ఒక పెద్ద ఆయన, గురువు గారు, మేస్త్రి, ఇట్లా ఏది చెప్పినా కూడా ఆయనకి అప్రాపరేట్. ఎందుకంటే అలా అందరి మన్ననలో కూడా పొంది, ఇందాక అరవింద్ గారు చెప్పినట్టుగా ప్రతి చిన్నవాడికి కూడా ఒక భరోసా ఆయన. అటువంటి పెద్ద ఆయన మన మధ్య లేకపోవడం మనందరికి కూడా చాలా బాధాకరం అని చెప్పి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్.